పూర్ ఎప్పుడు కూడా. అయితే దానికంటే కూడా అదొక ఆస్పెక్ట్ ఉంటుంది. సివిల్ సప్లైస్కి అసలు సమస్య ఉంటుంది సరుకు కొరతలో ఉన్నవి, ధరలు ఎక్కువ ఉన్నవి అందుబాటులోకి తీసుకురావడం అన్నట్టు. అది 4 ఏళ్ల ముందున్న అసలు సవాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మదనపల్లి ఇక్కడ టమోటా 100 రూపాయలు అయిపోయిందట. ఇప్పుడు ఇక్కడ మరి అప్పుడు 120, 150 అంటారు. ప్రభుత్వాలనే తిడతారు తప్పించి జనం ప్రకృతి వైపు ఇచ్చి ఇవ్వాలి అనుకో. ఇది 2 నెలలు ఉంటుంది సమస్య. ఇప్పుడు అవి ఏ మహారాష్ట్ర నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టాలి, లేదా అక్కడ రైతుకి ఎంత ఇస్తున్నారో చూడాలి. ఒకవేళ రైతుకి 50కి 60 ఇస్తున్నారు అనుకోండి, అది మనమే కొనేసుకుని తీసుకురావాలి. దీనికి బడ్జెట్లు కావాలి. రైతు బజార్లో పెట్టడం, లేదా ప్రభుత్వం తరపున సెంటర్లు పెట్టించడం. చంద్రబాబు గారి టైంలో కూడా పెట్టారు. ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు అందుబాటులో తీసుకురావాలి. నన్ను అడిగితే దానికంటే సివిల్ సప్లై స్టోర్స్ లాగా రేషన్ షాపులు మార్చేసి నెల పొడుగునా కొనుక్కోమంటే సబ్సిడీదారులకి పండగ, వీళ్ళని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అంటే అప్పుడు ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తాయి, అంతే. అవసరమైతే పింక్ వాళ్ళకి కూడా పెట్టండి. సన్నబియ్యాన్ని 25